హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ డాక్టర్ వివేక్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఫ్రమ్ కరీంనగర్. అయితే ఈ మధ్య చాలామంది ఫ్రెండ్స్, పేషెంట్స్ అడుగుతున్న విషయం ఏంటంటే, సార్ రోబోటిక్ సర్జరీ వచ్చిందంట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందంట, ఇంకా డాక్టర్స్ అందరూ, సర్జన్స్ అందరూ తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపోవటమేట కదా సార్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. అయితే ఒకసారి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చెప్తుందో రోబోటిక్ సర్జరీ గురించి విందాం. ఓకే, అయితే ఈ మధ్య రోబోటిక్ సర్జరీ వచ్చిందంట కదా, అన్ని రోబోట్లే సర్జరీస్ చేస్తున్నాయట కదా, మరి డాక్టర్లతో ఇంకా ఏం ఉపయోగం ఉండదంటారా? అది నిజం కాదండి. రోబోటిక్ సర్జరీలో రోబోట్ సహాయం చేస్తుంది, కానీ సర్జన్ ఆ రోబోట్ ని నియంత్రిస్తారు. ఆపరేషన్ మొత్తం సర్జన్ చేతుల మీదుగానే జరుగుతుంది. రోబోట్ కేవలం సర్జన్ కు సహాయం చేస్తుంది అంతే. అర్థమైందా రాజా? రోబోటిక్ సర్జరీ అంటే రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ అనమాట. అయితే పూర్వం మనం ఓపెన్ సర్జరీస్ చేస్తుండే, తర్వాత కీ హోల్ సర్జరీ వచ్చింది, అంటే లాప్రోస్కోపిక్ సర్జరీ, అంటే పుట్టపాంత్రంలో రంధ్రాలు చేసే సర్జరీ అన్నమాట. తర్వాత ఇప్పుడు వచ్చిన టెక్నాలజీలో రోబోటిక్ సర్జరీ. రోబోటిక్ సర్జరీలో ఏం చేస్తారంటే, రోబోటిక్ కన్సోల్ అని ఒకటి ఉంటుంది, అక్కడ సర్జన్ కూర్చొని కమాండ్స్ ఇస్తూ ఉంటారు. కమాండ్స్ ఇచ్చిన కొద్దీ మనకు అక్కడ రోబోటిక్ ఆర్మ్స్ ఆ కమాండ్స్ని పాటించి సర్జరీ అనేది చేస్తుంటుంది అనమాట. దీన్ని రోబోటిక్ సర్జరీ అంటారు. లాప్రోస్కోపిక్ సర్జరీతో పోలిస్తే రోబోటిక్ సర్జరీలో అడ్వాంటేజెస్ ఏంటంటే, ఇక్కడ సర్జన్కి 3D విజన్ ఉంటుంది, అండ్ ఈచ్ స్ట్రక్చర్ 10 times మ్యాగ్నిఫైడ్గా మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ మనకు లోతుగా వెళ్ళలేని ప్రదేశాలకు వెళ్ళి కూడా సర్జరీ చేయడానికి ఈ రోబో అనేది యూజ్ అవుతుంది తప్ప, రోబోనే తనంతట తాను డెసిషన్ తీసుకొని తనే సర్జరీ చేయడం అనేది ఇంకా రాలేదు. మేబీ ఫ్యూచర్లో వస్తుందేమో తెలియదు, కానీ ఇప్పటికైతే రాలేదు. ఆ అపోహ చాలా మందిలో ఉంది, అది మీరు గమనించాలి. థ్యాంక్ యూ.